ఒక వెరైటీ వంటకం చేసుకుందామండి. మనం తేలిగ్గా అరగటం కోసం కిచిడీ చేస్తాం ఎక్కువగా. అంటే ఈ పెసరపప్పు పొంగలి, పెసరపప్పు వేసిన బియ్యము కొంచెం పలచగా లౌజ్గా వండుకుంటే ఈజీగా అరుగుతుంది. చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు కూడా అరుగుతుంది అనుకుంటాం కదా. అయితే కిచిడీని హెవీగా చేయటం, మన పులిహోర లాగా, లేకపోతే మనం ఇది చేస్తాం, బిసిబేళ బాత్ చేసుకుంటాము, కదంబం లాంటివి చేస్తాం, అట్లా హెవీగా అయ్యేలాగా చేసుకోవచ్చు. మసాలా కిచిడి చాలా బాగుంటుందండి, భలే సరదాగా ఉంటుంది చేసేటప్పుడే. చూద్దాం, చూడండి. దీనికి ఏం లేదు, మనం ఏం చేయదలుచుకున్నా సరే, మనం ఒక వంతు పదార్థం తీసుకుంటే అది 5 ఇంతలు అయిపోతుంది. ఎక్కువ పదార్థాలు పెట్టుకోకూడదు, కొంచెం కొంచెమే చేసుకుంటే అది కూడా ఒక అర కుక్కర్ వచ్చేస్తుంది అనమాట. ఒక కప్పు బియ్యంతో చేయదలుచుకున్నాం అనుకోండి, ఈ కప్పు రైస్ తోటి మనం చేసేది ఈజీగా 5గురికి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. 5 మందికి చక్కగా సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఆ మాత్రం తింటాం కదా, 2 సర్వింగ్లకి వస్తుందన్నమాట. ఒక కప్పు బియ్యము, తర్వాత 4 రకాల పప్పులు వేస్తాం. కందిపప్పు, తర్వాత ఏమో పెసరపప్పు, తర్వాత ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా అది, ఆ తర్వాత కొంచెం శనగపప్పు. ఇవేంటంటే ఈ కప్పు ఎంత బియ్యం ఉన్నాయో ఈ 4 పప్పులు కలిపి ఇంకో కప్పు అవ్వాలన్నమాట. ఈ కప్పు సైజు పప్పులు హెవీగా ఉంటాయి కదా, ఇందులో మన చింతపండు అవి వేయం, పులుసు అన్నంలాగా అవ్వదు, కిచిడీ లాగానే ఉంటుంది, కొంచెం ఎక్కువ లూజ్గా చేసుకోవాలన్నమాట. వీటిని ఏం చేయాలంటే 4 పప్పులు బియ్యము కలిపేసేసి శుభ్రంగా నీళ్ళు పోసి 2-3 సార్లు కడిగేసేసి నీళ్ళు ఓడ్చేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి. మనం వేడి నీళ్ళు పోసి నానబెడితే ఈ పప్పు, ఈ శనగపప్పు అవి బాగా ఉడికి మృదువుగా వస్తాయి. కడిగేసి నానబెడదాం. పప్పులు బియ్యము నానబెట్టాం కదా, ఏంటంటే 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కొంచెం వేడి నీళ్ళు పోసి పెట్టుకోవాలి. కిచిడీకి శనగపప్పు నానటం కోసం వేడి నీళ్ళు పోసాను, పప్పును ఇవి నానిపోయినట్టు కనపడుతుంది చూడండి. సో దీన్ని ఏం చేద్దాం, ఒక కుక్కర్లో వేసేద్దాం. ఇంకా పెద్ద కుక్కర్ ఉంటే ఇంకా బాగుంటుందండి, మా కుక్కర్ కొంచెం చిన్నదైపోయింది. దీంట్లో మొత్తం కలిపి 5 కప్పుల నీళ్లు పోయాలండి. అంటే మనం 1 కప్పు బియ్యము, 1 కప్పు పప్పులు కదా, ఈ పప్పులన్నీ ఉడికి ఇది మనకి మెత్తగా అవ్వటం కోసం ఖచ్చితంగా 5 కప్పులు పోసుకోవాలి. మాకు అలా వద్దండి, కొంచెం పొడిలాడుతూ కావాలంటే 4 పోసుకోండి, కానీ నా సలహా అయితే మాత్రం 5 కప్పులు పోస్తే చాలా బాగా వస్తుంది. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఇందులో కొన్ని కూరలు వేసుకుంటామండి. జనరల్గా కిచిడీలో సొరకాయ, వంకాయ, తర్వాత క్యారెట్, ఆలు అలాంటివి వేస్తే హెవీ రిచ్గా అవుతాయి. దాంతోపాటు గ్రీన్ పీస్ కూడా. మనం ఈ పదార్థాన్ని దీంట్లోనే ముక్కలు కూడా వేసామా శుద్ధగా అయిపోతుంది. అందుకని ఏం చేయాలంటే ముక్కల్ని కొంచెం విడిగా పెట్టుకోవాలి. కుక్కర్లోనే పైన ఒక పాత్రలో వేసి పెట్టేస్తే ఉడికిపోతుంది, సరిపోతుంది. సొరకాయ ముక్కలు ఓ చిన్న కప్పు, తర్వాత క్యారెట్ ముక్కలు ఓ చిన్న కప్పు, తర్వాత ఆలు ముక్కలు ఇంకో కప్పు. మీరు ఇందులో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, వంకాయ, తర్వాత క్యాబేజ్ వేసుకోవచ్చు. మనం ఈ పదార్థం పెరిగిపోతుంది అనమాట వాటితోటి. కుక్కర్లో మన కుక్కర్ కనుక పెద్దదైతే ఇందులోనే ముక్కలు ఒక బౌల్లో వేసి పైన పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన కుక్కర్ చిన్నది కాబట్టి ఇందులో వేయట్లేదు. దీన్ని విడిగా ఉడికించుకుందాం ముక్కల్ని. ఇవి వేయడము, తర్వాత ఈ రైస్లో ఉప్పు వేయండి, ఏమీ భయం లేదు. పప్పులు ఉడకవని భయం లేదు, కుక్కర్ అన్నం ఉడకదన్న అనుమానము లేదు. లేకపోతే అన్నానికి పట్టదు. అందుకని మనం ఒక 1/2 స్పూను సాల్ట్ వేద్దాము. కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. మా వాళ్ళు నేను నెయ్యి ఎక్కువ వాడేస్తున్నానని తిడుతున్నారు నన్ను, అందుకని నూనె మాత్రం వేస్తాను. 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేయండి. వేసేసి కుక్కర్ ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. జనరల్గా మనం అన్నం వండేటప్పుడు ఎట్లా చేస్తాం, 2-3 విజిల్స్కి ఆపేస్తాం కదా, అట్లా 2-3 విజిల్స్లో తీసేసేయచ్చు, మన కుక్కర్ని బట్టి అన్నమాట. స్టవ్ ఆన్ చేద్దాం. అన్నం పప్పులు చక్కగా ఉడికిపోయినాయండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఏం చేద్దామంటే ఒక పెద్ద మూకుడు, ఈ అన్నం కూడా పట్టేంత పెద్దది పెట్టుకోండి. పెద్ద మూకుడు అంటే అన్నం అంతా మళ్ళీ ఇందులో మసాలాలో వేస్తామన్నమాట. అందుకని స్టవ్ వెలిగించి, మీరు నెయ్యితో చేస్తే కిచిడీ బాగుంటుంది, లేదా పైన కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కాస్త ఆయిల్ పడుతుంది, ఇంత పదార్థం ఉంది కదా. ఓ 2 స్పూన్ల నూనె వేద్దాము. మామూలుగా ఎప్పుడు మనం కిచిడీకి మిరియాలు, ఇంగువ, తర్వాత ఏమో ఈ మన తేజ్పత్తా ఉంటుంది కదా, ఇది వేసుకుంటే బాగుంటాయి. క్యాజువల్ పొంగలి కూడా అంటే మామూలుగా చేసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు కూడా అంతే. కాసిన మిరియాలు, ఒక దెబ్బ కొట్టి కూడా వేసుకోవచ్చండి, మీ చాయిస్. ఇది కొంచెం మసాలాదారుగా చేస్తాం కదా. ఒక 4 లవంగాలు,
ఒక చిన్న పీసు దాల్చిన చెక్క, ఓ స్పూను జీలకర్ర వేసేయండి. తర్వాత 2 తేజ్పత్తాలు వేస్తున్నాను. కొంచెం అల్లం వేద్దాం. ఇందులో అన్ని పప్పులు కదా ఉన్నది. ఈ పప్పులు అరగడం కోసం మనకి అల్లం బాగా యూజ్ అవుతుందండి. దాంతోపాటు ఓ 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. పచ్చిమిర్చి పెద్దగా ఎందుకు కట్ చేశానంటే అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరిగేమో అవి వేసేస్తున్నాను. ఉల్లిపాయ వేగాక దీంట్లో మనం పులుపు ఇంకా వేరే ఏజెంట్ ఏమి ఉండదు, అందుకని చింతపండు వేయం కదా. ఓ 2 ఎర్రటి టమాటాలు వేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఈ టమాటాలు బాగా మెత్తగా గుజ్జుగా మగ్గిపోవటానికి మనకి మసాలాకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఉప్పు వేసేసరికల్లా ఏమవుతుందంటే టమాటా వాటర్ రిలీజ్ చేసేస్తుంది కదా, నీరు వచ్చేసి తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. మనం కూర ముక్కలు ఉడికిస్తాం కదా, అప్పుడు అందులో పల్లీలు వేసి ఉడికించుకోవచ్చు, లేదా తాలింపులో కూడా పల్లీలు వేసుకోవచ్చు. మన చాయిస్. అందరికీ నచ్చవు, కొంతమందికి నచ్చపాటుగా ఉంటాయి. ఎవరికి నచ్చితే వాళ్ళు. ఇందులో ఏం చేద్దామంటే దీనికి సరిపడా కారం వేద్దాము. పచ్చిమిర్చి ఇవాళ రేపు అంత కారంగా ఉండట్లేదండి. తర్వాత జీలకర్ర వేయించిన పొడి ఉంటే వేసుకోండి, ఒక 1/4 టీ స్పూన్. తర్వాత ధనియాల పొడి ఉంటుంది జనరల్గా అందరి దగ్గర, ధనియా కూడా వేయండి, ఒక 1/4 టీ స్పూను. కొంచెం స్టవ్ హైలో ఉంచండి. కాసిన నీళ్ళు పోసి ఈ మసాలాని కొంచెం గుజ్జుగా చేద్దాము. కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనం ఉడకబెట్టి అట్ట పెట్టుకున్నాము. 3 రకాల ముక్కలు ఉన్నాయి. మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేయచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు చాయిస్ ఉంటే ముల్లంగి కూడా వేసుకోవచ్చు అండి, బీన్స్ కూడా వేయచ్చు. అంటే మన అవకాశం, మన దగ్గర ఎన్ని రకాల ముక్కలు ఉంటే అన్ని రకాల ముక్కలు. జనరల్గా పులుసుల్లోకి వెళ్ళే ముక్కలు ఉంటాయి కదా, చిక్కుడు, బీన్స్, అవి కూడా వేసుకోవచ్చు. కూర ముక్కలన్నీ వేసేయండి. ఇప్పుడు మనకేంటంటే విడిగా ఉడకబెడితే ముక్కలు కొంచెం భావకంగా అన్నంలో తగులుతూ ఉంటాయి అన్నమాట కిచిడీలో. మనం ఇందులో వేసి ఉడకబెట్టచ్చు. ఉడకబెడితే మొత్తం శుద్ధ పేస్ట్ అయిపోతుంది. ఇట్లా ముక్కలు తగులుతుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. తర్వాత కొంచెం వీడి కూర ముక్కలతో పాటు ఉడికించి ఉంచుకున్న బఠానీలు, ఫ్రెష్ బఠానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. లేదా మనం నానబెడతాం కదా ఎండు బఠానీలు, అదైనా వేసుకోవచ్చు. ఒక్క 5 నిమిషాలు మనం వేసిన ముక్కలన్నిటికీ వేసిన మసాలా, తర్వాత టమాటా తాలూకు పులుపు, ఉప్పు పట్టేదాకా ఒక 2 నిమిషాలు, 5 మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచుతాం. కూర ముక్కలు మసాలా చక్కగా కలిసిపోయినాయండి మనం వేసినవి. ఇందులో చాయిస్ మాత్రం మీదేనండి. నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను. మనకి ఇట్లా ముక్కలు భావుకంగా కనపడాలంటే ఇలా విడిగా, అదర్వైజ్ అందులో వేసేసుకోవటమే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నాన్ని ఇందులో కలిపేద్దాం. ఒకసారి తిరగేసి చూడండి. పప్పులు, అన్నం అన్నీ మెత్తమెత్తగా అయినాయి. కిచిడీలు ఇలా ఉంటేనే బాగుంటుంది. మొత్తం కలిపేద్దాము. దీంట్లో ఏంటంటే మనం మరికాసిని నీళ్ళు పోసేసుకోవాలి. మళ్ళీ మనం ఉడికిస్తాం, ఒక 5 నిమిషాలు ఉంటుంది స్టవ్ మీద. ఇప్పుడే మన కన్సిస్టెన్సీని సరి చేసేసుకోవాలన్నమాట. చక్కగా ముక్కలు కనిపిస్తాయి, అన్నము ముక్కలు కలిసి తినడానికి మన పులుసు అన్నంలాగా ఉంటుంది. పులుపు లేని పులుసు అన్నం అన్నమాట. నేను చక్కగా కలర్ఫుల్గా తయారైంది చూడండి ఇది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉప్పు, మసాలా, మనకి ధనియాల పొడి అవి వాసన సరిపోయిందో లేదో చూసుకోవటం, సాల్ట్ సరి చేసేసుకుంటే ఒక 5 నిమిషాలు స్టవ్ మీద మగ్గనిచ్చి తర్వాత దింపేసుకోవడం, సర్వ్ చేసుకోవటమే. చక్కగా 2 అప్పడాలు, 4 వడియాలు ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. హెవీ డిన్నర్గా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, హెవీ బ్రేక్ఫాస్ట్ ఇది తినేస్తే మధ్యాహ్నం మళ్ళీ 4 దాకా ఆకలేదు. ప్రయాణంలో పట్టుకెళ్ళటానికి కూడా బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని చక్కగా ఉడకనివ్వండి. చూద్దాం మన కిచిడి ఎలా ఉందో. చక్కగా ఉడుకుతుందండి. ఇదేంటంటే లూజ్గా, ఎంత లూజ్గా చేసినా ఇంకొక అరగంటకి మళ్ళీ బిగిసిపోతుంది. అందుకని వేడివేడిగా తినేస్తేనే బాగుంటుంది. ఇంత లూజ్గా ఉంది కానీ ఒక 5-10 నిమిషాల్లో
ఇది కన్సిస్టెన్సీ ఇది మనం గరిటతో వేస్తే చక్కగా పడేలాగా వచ్చేస్తుంది అనమాట. మనం తినే కన్సిస్టెన్సీని బట్టి మనం ముద్దగా తింటామనుకోండి కొంచెం దగ్గరగా, అప్పుడు నీళ్ళు తక్కువ పోసుకోవటం. లూజ్గా తినేటట్టయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఈజీగా మనం ఒక 5 కప్స్ మొదట నీళ్ళు పోసాం కదా, మనం ఇలా ఉడికించేటప్పుడు చివరికి ఒక 2 కప్పుల నీళ్లు ఖచ్చితంగా పడతాయి. నిండుగా కొత్తిమీర ఫుల్గా వేసేసి ఒక నిమ్మకాయ పిండేసి కొంచెం నెయ్యి వేసి దీన్ని దింపేద్దాం. సన్నగా తరిగిన కొత్తిమీర వేసేయండి. ఇది ఇంత వేడి మీద ఉంది కాబట్టి ఓకే. స్టవ్ ఆపేసాను. ఒక స్పూను లేదా ఒక కాయ నిమ్మకాయ రసం వేసేయండి. ఇందులో టేస్ట్ బాగుంటుందండి, వాసన చాలా పలాటబుల్గా ఉంటుంది. తర్వాత ఒక స్పూను పేరు నెయ్యి వేయండి. ఇది మనం ఫైనల్ టచ్ అన్నమాట. దీని పక్కన 4 వడియాలు, ఓ 2 అప్పడాలు లేదా ఏదైనా గుజరాతీ సేవ్ లాంటిది ఏదైనా పెట్టుకోవటము, ఇంకా వడ్డించేయటం రెడీ. ఇంతే. ఇలా తీసుకోవటం, ఒక చిన్న పాటలో పెట్టుకోవటం. మనం ఒకవేళ టేబుల్ మీద పెట్టేటట్టయితే నెయ్యి దీని మీద కాకుండా టేబుల్ మీద ఏ పాత్ర పెడతామో దాంట్లో నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. మసాలా కిచిడి. ఇందులో కొన్ని పదార్థాలు మీరు యాడ్ చేసుకోవచ్చు. కొన్ని మీకు ఏవి సూట్ కావనుకుంటారో వాటిని కట్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.